ఒక సంస్కరణ ఏది తీసుకొచ్చినా నాశనం చేయడం, బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి విధానాలే ఉండాలని కోరుకోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అదే బాటలో ద్రవిడ మున్నేట్రగా డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు ప్రయాణిస్తున్నాయి. ప్రతి సంస్కరణల్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్లు కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్ అనేటటువంటిది అభివృద్ధిని అడ్డుకుంటానే ఉంటుంది. జమిలీ ఎన్నికలను కూడా వ్యతిరేకించారు. వాస్తవానికి కాంగ్రెస్తో సహా విపక్షాలు డీలిమిటేషన్ మీద తప్పుడు ప్రచారం చేసినాయి. వాస్తవంగా మేము తీసుకొచ్చినటువంటి ఫార్ములా కరెక్ట్ అయినటువంటి ఫార్ములా. ఏదైతే తమిళనాడుకి సీట్లు పెరిగితే, బెంగాల్కి సీట్లు పెరిగితే, అన్ని ప్రాంతాలకి సీట్లు పెరిగేది. డీలిమిటేషన్తో తమిళనాడులో సీట్లు పెరిగితే కానీ తప్పుడు ప్రచారం చేసింది డిఎంకే. బెంగాల్లో కూడా సీట్లు పెరిగితే కానీ తప్పుడు ప్రచారం చేసింది తృణమూల్ కాంగ్రెస్. అలా తగ్గకుండా ఉండటానికి మేము ప్లాన్ చేసాం. బెంగాల్, తమిళనాడు ప్రజలకి చక్కటి అవకాశాన్ని నాశనం చేశారు వీళ్ళు. డిఎంకే, టీఎంసీ, ఎస్పీ పార్టీల కారణంగానే ప్రజలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ఒక మావోయిస్టుల్ని ప్రోత్సహించింది. సాంకేతిక అంశాలని సాకుగా చూపుతూ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చింది. మహిళల అధికారాన్ని లాగేసుకున్నారు. కాంగ్రెస్ చేసిందంతా కూడా ఈ దేశానికి ద్రోహం తప్ప మరేమీ లేదు. అలాగే మహిళలకు వచ్చినటువంటి నోటి దగ్గరకు వచ్చిన ఒక చక్కటి అవకాశాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు. బట్ మేము కమిటెడ్గా ఉన్నాం. ఎప్పటికైనా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. ఇప్పటిదాకా అనేకసార్లు వాళ్లే బిల్లు పెట్టి ఇస్తున్నట్టు నాటకమాడి మళ్ళీ ఇవ్వకుండా ఆపారు. మేము దానికి పర్ఫెక్ట్గా తయారు చేసి ఇచ్చాము. ఎవరికీ నష్టం జరగకుండా డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచడం, రెండో పక్కన రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో పార్లమెంట్ సీట్లు పెంచడం అన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఎక్కడా నష్టం జరగకుండా నిర్ణయం తీసుకున్నాం. కానీ అర్థం లేని కారణాలు చూపించి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఏదైతే పొత్తిళ్లలో ఉన్న బిడ్డని చంపేసినటువంటి భ్రూణ హంతకులు వీళ్ళు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కాలం నుండి నేర్చుకుంది. అందుకే దక్షిణాది ఉత్తరాది అన్నటువంటి వివాదాలు సృష్టించింది. డీలిమిటేషన్తో కొన్ని రాష్ట్రాలకు నష్టం అంటూ తప్పుడు ప్రచారం చేసింది. ఆ నష్టాన్ని నివారించడానికి మేము తీసుకొచ్చినటువంటి బిల్లే ఇప్పుడు వీళ్ళు చెడగొట్టారు. ఆయా రాష్ట్రాలకే నాశనం చేశారు. ఏ ఒక్కళ్ళకి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసాం. మేము 50% రిజర్వేషన్లు ప్రతి రాష్ట్రానికి పెరిగేలా చూసాము. సమాన ప్రాతినిధ్యంతోనే సీట్లు పెంచుతామని ముందే చెప్పాం. బిల్లుగా కూడా అదే తీసుకొచ్చాం. దాని కాస్త నమ్మట్లేదు అంటూ పార్టీలు మాట్లాడడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయము. బిల్లు పాస్ అయితే తమిళనాడు, బెంగాలు, కేరళతో సహా ఏవైతే నష్టపోతాయి అన్నటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా సీట్లు పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. ఒక మంచి ప్రయత్నాన్ని చెడగొట్టారు అన్నటువంటి స్పీచ్ ఇచ్చారు నరేంద్ర మోడీ.